పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీరు నిశ్చింతగా ఉండండి. బాప్ యొక్క శ్రీమతానుసారంగా నడుస్తూ ఎంతవరకైతే మీ యొక్క పాత లెక్కాచారాలు క్లియర్గా కావు అంతవరకు స్థితి పైకి కిందకి జరుగుతూనే ఉంటుంది. కానీ పిల్లలైనా మీ పైన స్వయం పైన మీరు పిల్లలైన మీరు స్వయం పైన మీరు అటెన్షన్ అనేది పెట్టుకొని పురుషార్థం చెయ్యాలి. దీనిలో అలసిపోవద్దు. ఓటమిని కూడా చవి చూడద్దు. మీ యొక్క శ్రీమతమును నడిపించకండి. బాపు యొక్క శ్రీమతానుసారంగా నడిచే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు విజయరత్నాలుగా అవుతారు. కనుక మిమ్మల్ని మీరు విజయరత్నాలుగా తయారు చేసుకోండి. ఎప్పుడైతే మీరు ప్రయాణించే దారిలో ఏదన్నా కష్టము ఆటుపోట్లు ఉంటే స్మూత్గా ఉండకపోయినా మీరు పురుషార్థం చేస్తూ ఉంటే ఆటోమేటిక్కి తక్కువైపోతూ ఉంటుంది. యాత్ర ముందు వెనుకకు జరగవచ్చు. ఏదైనప్పటికీ కూడా కష్టమైన మార్గాన్ని నిర్ణయించుకున్నా ఇక ముందు మార్గాన్ని మీకు మీరే నిర్ణయించుకోవాలి. దీని యొక్క ఎక్స్పీరియన్స్ మీకు పెరుగుతూ ఉండాలి. ఇక్కడైతే పరమాత్మ తండ్రి పిల్లల పైన డైరెక్ట్ దృష్టిని అనేది పెట్టారు. బాప్ అయితే పిల్లల యొక్క పురుషార్థాన్ని చూసి త్వరగా మీ యొక్క గమ్యం వరకు చేరుకోగలుగుతారు అని ఖుషి అవుతూ ఉన్నారు. మీరు ధైర్యతాపూర్వకంగా పురుషార్థం చేస్తూ ఉండండి. దీనితో పాటు స్వయం జ్ఞాన స్వరూపంగా, గుణస్వరూపంగా, శక్తి స్వరూపంగా అగుటకు అటెన్షన్ పెట్టుకోండి. స్వయంను శ్రీమతం అనుసారంగా నిలుపుకుంటూ మిమ్మల్ని మీరు బాప్ సమానంగా తయారు చేసుకోండి. బాప్ అయితే ముందే అన్నీ చెప్పేశారు. పిల్లల యొక్క పరివర్తన, పిల్లల లోపల పరివర్తన అకస్మాత్తుగా ఆశ్చర్యజనకంగా జరుగుతుంది. అందుకని మీరు ఉదాసీనంగా కావద్దు. ధైర్యతాపూర్వకంగా పురుషార్థం చేస్తూ ఉండండి. పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తమ ఖుషీని, ఆనందంను వదిలిపెట్టద్దు. ఖుషీగా ఉత్సాహ ఉల్లాసాన్ని నింపుకుంటూ మీ యొక్క గమ్యం వరకు చేరుకోండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. పరం శాంతి. ఈరోజు పురుషార్థం